ఏవాబు అభిషేక్ ఇద్దరు మేనల్లుడు మరియు ఆయన సైన్యాధిపతులు. చచ్చిన కుక్క వంటి వాడు 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 వాడికి బతుకు, వాడు నిన్ను తిట్టేంత మాత్రం కూడా నువ్వు మనో వాడిని చేరబోయి వాడి తల తీసి నీ కాళ్ళ దగ్గర పెడతా అన్నారు. అన్నదమ్ములు ఇద్దరికి ఆవేశం వచ్చింది, మేనమామ మరియు రాజు. ఆయన తేలిక మాట్లాడుతుంటే మరి ఇటు బంధు ప్రీతి, అటు పక్క రాజును అంటుంటే సైనికుడిగా మరి బాధ కదా. అసలు వాడెంత, వాడి కెపాసిటీ ఎంత, వాడు నిన్నంత మాటలు మాట్లాడతాడా? చచ్చిన కుక్కలు అంటున్నాడు, నేను పోయి వాడిని అంతం చేస్తానంటే, సెరూయా కుమారులారా వానితో మీకేమి నాతో మీకేమి, యెహోవా దావీదును శపింపమని వానికి సెలవియ్యని ఎడలా వాడు శపించి బతుకుతాడా? ఒక్క మాట నన్నంటే నాబాలుకి మళ్ళీ లైఫ్ లేకుండా పోయింది. ఒక్క మాట, నేను అతనికి సహాయం చేయుటకు దావీదు ఎవడు అన్నందుకు మరుసటి రోజుకు చంపేశాడు రా నా దేవుడు. నన్ను తరివినందుకు సౌలుకి ఏ గతి పెట్టిందో మీకు తెలుసు. తన ఇంటి మీద తనే పెడితే తెచ్చే పరిస్థితి వచ్చిందిరా సౌలుకి. నా పక్షంగా అంత రోషంగా ఉన్నాడు నా దేవుడు. అలాంటిది వీడు నన్ను ఇంత శపిస్తున్నా కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే తప్పు వీడిది కాదు, ఆయనది కాదురా, నాది. పొరపాటు నా దగ్గర ఉందిరా. తప్పుడు పని చేసింది నేను రా, తప్పుడు నేను రా. ఆయన గాయపరిచారా, ఆయన బాధ పెట్టారా, చెడిపోయిన పని చేశారా, చెడిపోయిన పనులు చేశారా? నన్ను ప్రేమించి గొర్రెలు కాసుకుని నన్ను రాజుగా హెచ్చిస్తే పనికిమాలిన పనులు చేశాను రా. నేను అర్హుణ్ణే, తిట్టనియండి రా వాడిని, తిట్టనియండి రా. నేనంటే నా దేవుడికి చాలా ఇష్టం రా, చాలా ఇష్టం. నేను పుట్టకముందే మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడు రా నన్ను, అంత ఇష్టం. అలాంటి నన్ను ఇలా అప్పచెప్పాడు రా. ఆయన తప్పు కాదు, నేను ఆయనంత గాయపరిచా. ఆయన తప్పు కాదు, నేను ఆయనంత ఏడిపించా. ఆయన తప్పు కాదు. తీర్పు తీర్చేటప్పుడు ఆయన నిర్మలుడు రా, కల్మషం లేకుండా తీర్పు తీరుస్తారా. నాకు ఈ శ్రమ తగినదే, నాకు ఈ ఇబ్బంది తగినదే, న్యాయమే. ఎంతో ప్రేమించిన నా దేవుడు వీడి తిట్లు వినైనా మళ్ళీ నా మీద కనికర పడతాడేమో, తిట్లు ఏంట్రా బాబు. ఆ తిట్లు వినన్నా మళ్ళీ నా మీద కనికరం వచ్చిందేమో, తిట్టనేను రా. నిజంగా అన్నంత పని అయింది. వెళ్ళాడు, మళ్ళీ రాజు అయ్యాడు. అప్పుడు దాకా తిట్టినోడు మార్గ మధ్యలో పోయి కాళ్ళ మీద పడ్డాడు, రాజు అయిన దావీదు నన్ను క్షమించు మహారాజా అని.